తెలంగాణలో బీజేపీ ఎక్కడుంది అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వాళ్ళిద్దరి మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. బీజేపీకి ఒక ముడిముఖం ఉన్నదండి ఈ రాష్ట్రంలో. బీజేపీ పార్టీ దానికి ఒక కథ ఏందా బీజేపీ నాకు అర్థం కాదు. అంతకుముందు 100 కాన్స్టిట్యున్సీల డిపాజిట్ పోయింది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో 64 సీట్ల డిపాజిట్ పోయింది. వాళ్ళు మా కార్యకర్త మా నాయకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, క్యాండిడేట్ కావాలను క్యాండిడేట్ కావాలని. అది ఒక పార్టీ, దాని ఒక కథ, దాని గురించో లెక్కనవా ఈ రాష్ట్రంలో. కానీ ఆయన మర్చిపోయినట్టుంది, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కామారెడ్డిలో భారతీయ జనతా పార్టీ ఓడించింది ఆయనని. ఆ విషయం మర్చిపోయినట్టుంది. కేసీఆర్ కూతురైనటువంటి కవిత గారిని గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్లో భారతీయ జనతా పార్టీ ఓడించింది, అది కూడా మర్చిపోయినట్టుంది. కేసీఆర్ కూతురును కూడా ఓడించినటువంటి పార్టీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ. ఆ విషయాన్ని మర్చిపోయి ఈరోజు మాట్లాడడం ఎదుగుతుందో. ముందున్నది ముసల్రా పండుగ, ఇంకా నెల రోజులే ఉంది కదా. జూన్ 4వ తేదీన డబ్బాలు ఓపెన్ చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ సత్తా ఏందో, నరేంద్ర మోడీ గారి సత్తా ఏందో ఈరోజు మరి కేసీఆర్ కుటుంబానికి తెలుస్తుంది.